హలో అండి. హాయ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో, చాలా రోజులయిపోతుంది కదా! మనం వ్లాగ్స్ చేసుకొని, ఫేస్ టు ఫేస్ మాట్లాడుకొని, ఈ మధ్య వ్లాగ్స్ కూడా చాలా తగ్గాయి గదా! సో, వస్తాయండి. కొంచెం నేను ఫ్రీ అయిపోతే వ్లాగ్స్ అన్నీ గూడా పెడతా ఉంటాను. ఈ మధ్య నేను గూడా ఫుల్‌గా టైర్డ్ అయిపోతున్నానండి. అసలు మామూలుగా కాదు. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తా ఉంటది. అంటే పెళ్లి చేసుకునేది ప్రశాంతంగా పిల్లల్ని కని వాళ్ళని చూసుకుంటా, ఇంట్లో ఏదొకటి చేస్తా, సంథింగ్ ఇల్లుని చక్కబెట్టుకుంటా, ముగ్గులేసుకుంటా, ఫంక్షన్‌లకి వెళ్తా. సో, ఇట్లానే అనుకునేదాన్ని. హలో అండి. హాయ్. నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ అండి ఇంత మంచి డిజైనర్ శారీ కట్టుకోవడం నిజంగా. సో, ఇప్పుడు మనకి జిమ్మిచ్చులో మంచి డిజైనర్ శారీస్ వచ్చాయి. మొత్తం అంతా సెల్ఫ్ వర్క్ ఉంటదండి. శారీ మొత్తం వర్క్ ఉంటదనమాట. చాలా లైట్ వెయిట్ ఉంటదండి. చాలా ఫ్యాన్సీ అండి. మీరు కట్టుకుంటే చాలా బావుంటారనమాట నిజంగా. అంటే ఒక మంచి పార్టీ వేర్ లాగా. ఇప్పుడంతా మనకి ఫెస్టివల్ సీజన్, పార్టీస్, ఫంక్షన్స్ ఇవన్నీ ఉంటాయి గదా! సో, దానికిది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. నేను కట్టుకుందొచ్చి రెడ్ కలర్. ఇంకా నేనిక్కడ కలర్స్ చూపిస్తున్నాను. చూడండి. మీకేమన్నా నచ్చితే తీసుకోవచ్చండి. ప్రైస్ అయితే మనకి చాలా రీజనబుల్ ఉంటుంది. దీని మీద పర్ల్స్ ఉంటాయి. అలానే సేమ్ శారీ ఏ కలర్ ఉంటదో ఆ కలర్‌తో థ్రెడ్ వర్క్ ఉంటదండి. మీకు బ్లౌజ్ అయితే చాలా మెత్తటి బ్లౌజ్ ఉంది లోపల. నమ్మండి నిజంగా చాలా బావుంది. నచ్చిన వాళ్ళు వాట్సాప్ చేయండి. శారీ ప్రైస్ జస్ట్ ఓన్లీ 1050 ఫ్రీ షిప్పింగ్ అండి. హాయ్. సో, ఈరోజు మోడల్స్‌లోకొచ్చేద్దామండి. ఇది సెకండ్ మోడల్. ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను షార్ట్స్‌లోనే చూడండి. చూడకపోతే సూపర్, సూపర్ శారీస్ ఉన్నాయి. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. జస్ట్ ఓన్లీ 599 ఫ్రీ షిప్పింగ్ అనమాట. ఇది మొత్తం మనకి కౌ ప్రింట్ ఉంటది. మీరిక్కడ చూడొచ్చు. సో, చాలా బావుంటది. బోర్డర్ గానీ, శారీ కానీ, బ్లౌజ్ కానీ అంటే దీంట్లో కలర్స్ ఉంటాయండి. ఒక కలరే కాదనమాట. దీంట్లో చాలా కలర్స్ ఉంటాయి. మీరు చూడండి. నేనిక్కడ మీకు బ్లౌజ్, పళ్ళు అన్నీ చూపిచ్చాను కదా! అలా అని ఇదొచ్చేసి పళ్ళు. శారీ వేర్ చేస్తే ఇలా ఉంటది. బావుంది కదా! దీంట్లో కలర్ షేర్ చేస్తున్నాను. యెల్లో కలర్. జస్ట్ ఓన్లీ 599 ఫ్రీ షిప్పింగ్. సో, నచ్చిన వాళ్ళు వాట్సాప్ నెంబర్‌కి మీరు మెసేజ్ చేసేయండి. స్క్రీన్‌షాట్ పెట్టేసేయండి. ఓయ్ తల్లి! యమిక వచ్చేసింది. వీడియో చేసుకుంటున్నా వచ్చేసిందనమాట. చీరలన్నీ మెత్తగా ఉంటాయండి. మంచి ఫ్యాన్సీ క్వాలిటీ, గుడ్ క్వాలిటీ అండి. హయ్యర్ క్వాలిటీ అనమాట. క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే పనే లేదండి. సూపర్ సేవింగ్. హాయ్. సో, ఎక్కడికైనా బయటికెళ్తున్నాము అంటే మనల్ని మనం మర్చిపోతాం గదా! మంచిగా నీట్‌గా రెడీ అవ్వాలి. మంచి డ్రెస్ ఏసుకోవాలి. హ్యాండ్ బ్యాగ్‌లో అన్నీ ఉన్నాయా? లేవా? అని చూసుకోవాలి. సో, ఇట్లా అనుకుంటాం గదా! సో, అట్లానే ఇక్కడ నేను అన్నీ పెట్టుకున్నాను. ఒకటి మర్చిపోయాను చూడండి. ఏం మర్చిపోయానో చెప్తాను మీకు నేను. సో, ఈ టాప్స్ అండి ఫ్రాక్ స్టైల్ ఉంటదనమాట. ఒక అనార్కలి ఫ్రాక్ స్టైల్‌లో ఉంటది. ఇది కాటన్ అండి. ఇది జస్ట్ ఓన్లీ టాప్. మనకి బెల్ట్ కూడా వస్తుందనమాట ఇక్కడ. మీరు తీసుకోవాలనుకుంటే నా దగ్గరే ఉందండి. మీరు తీసుకోవచ్చు. దీని ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ అండి. ఫుల్ కాటన్ ఉంటుందండి. మనకి మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ ఉంటుందనమాట. మీ విధంగా నేను ఎట్లా పేరప్ చేసుకున్నాను మీరు కూడా అట్లా పేరప్ చేసుకొని వేసేసుకోవచ్చండి. జస్ట్ ఓన్లీ 799 ఫ్రీ షిప్పింగ్ అండి. సో, నచ్చిన వాళ్ళు తీసుకోండి. ఓకేనా? చాలా బావుంటుంది. మీకు ఇంత మంచి డ్రెస్ ఎక్కడా దొరకదు.
సో, ఇక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతది మన వ్లాగ్. సో, ఎక్కడికన్నా వెకేషన్‌కెళ్తే బావుంటది కదా! రెస్ట్ తీసుకుంటే బావుంటది కదా! అని నాకు చాలా ఎక్కువగా అనిపిస్తా ఉంటదండి. అలా తీసుకుంటే ఎలాగబ్బా! పిల్లలు చూస్తేనేమో చిన్న పిల్లలు. నాకు అంటే ఓపిక ఉన్నప్పుడే కొంచెం రూ. 4 సంపాదించుకోవాలి అని అనిపిస్తా ఉంటదండి. నాకు అలా ఉంటదనమాట. ఒక వీడియో షూట్ చేయాలంటే నేను శారీ డ్రాప్ చేసుకోవాలి. కిందనంతా క్లీన్ చేసుకోవాలి. మంచిగా అంతా రెడీ అవ్వాలి. అసలకెట్లా ఉన్నాను, ఏంటి అని చూసుకోవాలి. మొత్తం అంతా సెట్ అయిందా లేదా అని చూసుకోవాలి. అన్నీ కూడా హెయిర్ స్టైల్ చూసుకోవాలి. అన్నీ కూడా మంచిగా బావుండాలండి. ఎట్లా పడితే అట్లా వీడియో షూటింగ్స్ ఇవన్నీ చేయలేం కదా! సో, ఇదే అర్థం చేసుకోకుండా కొంతమంది మీకు మొగుడు పోయినా గానీ అందం అవసరం వచ్చిందా? నీకు హస్బెండ్ లేకపోయినా కానీ బొట్టు అవసరం వచ్చిందా? నీకు గాజులు అవసరం వచ్చాయా? నీకు ఇదంతా కావాలా? ఎవరి కోసం రెడీ అవుతున్నావు? ఇలాంటి క్వెషన్స్ అన్నీ వస్తాయి చూసారా? వాళ్ళని చెప్పు తీసుకొని పెట్ట అటు ఇటు ముసిగేసి తన్నాలనిపిస్తదండి. మామూలుగా కాదనమాట. కాలుతో గూడా కొట్టాలనిపిస్తది. అలాగుంటది ఇలా మాట్లాడే వాళ్ళకి. ఎవరి కోసం రెడీ అవుతున్నావు? నా కోసం నేను రెడీ అవుతున్నా. నా బిజినెస్ కోసం నేను రెడీ అవుతున్నా. ఎవరి కోసం రెడీ అవుతావు? ఇప్పుడు సపోజ్ మీరు బయటికెళ్తున్నారు. ఎవరి కోసం రెడీ అవుతారు మీరు? మీకోసం రెడీ అవుతారా? పక్కనోళ్ళ కోసం రెడీ అవుతారా? నాకర్థం గాదు. మీరు అందరిలో మంచిగా ఉండాలని రెడీ అవుతారు గదా! సో, నాకిలాంటోళ్ళని జూస్తే నిజంగా చెప్పు తీసుకొని పెట కొట్టాలనిపిస్తదండి. ఇలా మాట్లాడే వాళ్ళని, ఇలా ఆలోచించే వాళ్ళని భర్త లేకపోతే ఎవరు రెడీ అవ్వరా? భర్త లేకపోతే తినరా? భర్త లేకపోతే బయటికెళ్ళరా? భర్త లేకపోతే చేయాల్సిన యాక్టివిటీస్ అన్నీ చేయరా? అలా కూర్చొనుంటారా? అలా మూలన కూర్చొని అయ్యో రామా! అని ఏడుస్తా ఉంటే బావుంటదా? అప్పుడెవరు పెడతారు? ఫుడ్ ఎవరు పెడతారు? రెంట్ ఎవరు? ఫుడ్డు, బెడ్డు మొత్తం అన్నీ ఎవరు చూసుకుంటారు? ఎవ్వరు చూసుకోరు. ఇలా అన్నవాళ్ళు ఎవరు వచ్చి రూపాయి గూడా ఇవ్వరు. సో, ఇట్లా ఉంటదండి. జనాల తీరు ఇట్లా ఉంటదనమాట. మనము ఈ తీరునంతా గూడాను కొట్టి బయట పడేయాలండి. మన కోసం మనం బ్రతుకుతాము. పక్కనోళ్ళ కోసం మనం బ్రతకాల్సినంత అవసరం లేదండి. ఆ పక్కనోళ్ళ కోసం బ్రతికే బదులు చావడం బెస్ట్ అనమాట నిజం జెప్పాలి అంటే. మన హ్యాపీనెస్ కోసం మనం బ్రతుకుతామండి. ఈ శారీస్ కూడా నిజంగా నేను లక్కీ అనుకుంటా శారీ బిజినెస్ స్టార్ట్ చేస్తా ఉంటే. రకరకాల శారీస్ ఒస్తాయండి. నాకు ఆ శారీస్ అన్నీ గూడా మీకు షేర్ చేస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. బాయ్.